2012లో యుగాంతం అని ఎంతోమంది చెప్పారు. ఆ యుగాంతం నిజంగా జరుగుతుందని లక్షల్లో ఆర్టికల్స్ రాశారు. ఏవేవో కారణాలు చెప్పారు. యుగాంతం అని 1500 కోట్లు పెట్టి సినిమా కూడా తీశారు. ఆ సినిమాకి 5800 కోట్ల లాభం కూడా వచ్చింది. కానీ యుగాంతం మాత్రం రాలేదు. కరోనా వైరస్ అప్పుడప్పుడే ప్రబలుతున్న సమయంలో ప్రపంచానికి ఇదే అంతమని అనుకున్నాం. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. కానీ ఈ పరిస్థితిని చెక్కబడ్డానికి వ్యాక్సిన్ కూడా సరిపోదని స్వయాన WHO అధినేత చెప్పారు. కేవలం మనం బలంగా లేకపోవడం వల్ల జలుబు దగ్గు లాంటి కరోనా వస్తేనే మనం తట్టుకొని నిల్చోలేకపోయాం. అదే దీనికి మించిన వైరస్ కనుక మళ్ళీ వస్తే ఈ భూమి మొత్తాన్ని తుడిచిపెట్టడానికి 4 రోజులు చాలు. కరోనా వైరస్ 4 రోజుల్లో ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో అందరికీ తెలుసు. అయితే కేవలం వైరస్ వస్తేనే మనం అంతమైపోతామా? అసలు ప్రపంచం అంతం అవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు తెలుసా, ఎల్లో స్టోన్ అనే ఒక అగ్నిపర్వతం పేలితే చాలు భూమి మీద జీవరాశులన్నీ చనిపోతాయి. సైంటిస్ట్స్ ఒక విషయాన్ని ఆలోచించారు. ఒకవేళ ఏలియన్స్ వచ్చో ఒక పెద్ద గ్రహ శకలం భూమి మీద పడో, ఎల్లో స్టోన్ అగ్నిపర్వతం పేలో, ఇంకా ఏదైనా జరుగో భూమి మీద మనుషులకి ఆపద వస్తే అప్పుడు మనిషి తన మనుగడ కోసం భూమిని వదిలి ఎక్కడికి వెళ్ళాలి అని. మనిషి మన సౌర కుటుంబంలో భూమిపై తప్ప ఇంకెక్కడ బ్రతకలేడు. సో మనం ఇప్పుడు వెళ్తే మన సౌర కుటుంబంలోని గ్రహాల్లోకి కాకుండా వేరే సౌర కుటుంబంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే అసలు మనిషి బ్రతకడానికి భూమి కన్నా సురక్షితమైన గ్రహాన్ని వెతకాలి. స్పేస్ లోకి మనం రాకెట్స్ పంపించిందే దీనికోసం. అయితే మన చుట్టూ తిరిగే చందమామనే మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. మరి వేరే నక్షత్రాలకి అనుగుణంగా ఉన్న గ్రహాలని ఎలా కనుక్కుంటాం అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పబోతున్నాను. ఎక్సో ప్లానెట్ అన్నా ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్ అన్నా ఒకటే. మన సౌర కుటుంబం బయట ఉన్న గ్రహాన్ని ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్ అని అంటాం. భూమి కన్నా నివాసయోగ్యమైన ఎక్సో ప్లానెట్స్ ని కనుక్కోవడం వల్ల ఏదో ఒక రోజు మనకు ఉపయోగమని సైంటిస్ట్స్ వాటిని కనుక్కుంటున్నారు. అయితే ఈ ఎక్సో ప్లానెట్స్ అనేవి వందల మిలియన్స్ లో ఉన్నాయి. రోజు కొన్ని వేల గ్రహాల్ని మనం కనుక్కుంటూనే ఉన్నాం. మనిషి బ్రతకడానికి భూమి కన్నా మంచి ప్రదేశం లేదు అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే మనిషి బ్రతకడానికి భూమి కన్నా మంచి గ్రహాలు ఎన్నో ఉన్నాయని. కొన్ని ఎక్సో ప్లానెట్స్ అనేవి జూపిటర్ కన్నా పెద్దగా ఉంటాయి, కొన్ని మార్స్ కన్నా చిన్నగా కూడా ఉంటాయి. అయితే వీటిని మన పాలపొంతులోనే ఎన్నో కనుగొన్నాం. నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ మిషన్ ద్వారా మన పాలపొంతులో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో దానికన్నా ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అని తెలిసింది. ఈ ఎక్సో ప్లానెట్స్ ని 1990s లో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అప్పటి నుండి వేరు పద్ధతుల ద్వారా ఎక్సో ప్లానెట్స్ ని కనుక్కుంటూనే ఉన్నారు. ఇప్పటికీ అలా కొన్ని వేల ఎక్సో ప్లానెట్స్ ని మనం కనుక్కున్నాం. అయితే అవి అనుకున్న ఈజీగా కనుక్కున్నవైతే కాదు. యుఎస్ స్పేస్ ఏజెన్సీ వారి కెప్లర్ టెలిస్కోప్ 9 సంవత్సరాలు కష్టపడి కొన్ని వేల ఎక్సో ప్లానెట్స్ ని కనుగొంది. కానీ 2018లో దానిలో ఇంధనం అయిపోయింది. అయితే కెప్లర్ లో ఉన్న డేటాను స్టడీ చేయగా తెలిసింది ఏంటంటే 300 మిలియన్ ఎక్సో ప్లానెట్స్ లో రాతి నేలలు ఉన్నాయని, అవి నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని నిర్ధారించారు. దీనిని బట్టి వేసిన అంచనా ప్రకారం 400 బిలియన్ నక్షత్రాలు మన పాలపొంతలో ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నక్షత్రాలన్నీ కూడా కనీసం ఒక్క గ్రహానికి ప్రాతినిధ్యం వహించినా కూడా ఈ గ్రహాల లెక్క ట్రిలియన్స్ లో వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అయితే ఈ ఎక్సో ప్లానెట్స్ ని కనుగొనడం టెలిస్కోప్ ని ముందు పెట్టుకొని దాని లెన్స్ తిప్పి చూసినంత ఈజీ ఏమి కాదు. ఒక నక్షత్రం చుట్టూ ఉండే గ్రహాలను జస్ట్ చూడడమే కాకుండా అవి నక్షత్రం చుట్టూ తిరిగే విధానాన్ని, నక్షత్రానికి గ్రహానికి మధ్య ఉన్న దూరాన్ని, నక్షత్రానికి గ్రహానికి మధ్య ఉన్న ఆకాశాన్ని అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక గ్రహాన్ని కనుక్కోవాలి. దీన్నే డైరెక్ట్ ఇమేజింగ్ అని అంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అలా కనిపెట్టిన గ్రహం మనుషులకి నివాసయోగ్యమా కాదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు నేను అక్కడికి వెళ్తే మనం అక్కడ బ్రతకలేము. భూమి మీద ప్రతి జంతువు వెళ్తేనే బ్రతకగలం. మొక్కలు చెట్లు కూడా బ్రతికితేనే మనం బ్రతకగలం. తేనెటీగలు లాంటి వాటితో సహా మనం అక్కడికి తీసుకుని వెళ్ళాలి. అవును, మీరు విన్నది నిజమే. ఐన్స్టైన్ ఏమన్నారంటే ఈ భూమి మీద తేనెటీగలు కనుక లేకపోతే సమస్త జీవరాశులు జస్ట్ 4 సంవత్సరాల్లో నశించిపోతాయని. తేనెటీగలు చేసే పాలినేషన్ వల్లే మనకి 80% మొక్కజాతి అనేది బ్రతుకుతుంది. ముందు ఎక్సో ప్లానెట్స్ అనేవి నక్షత్రానికి ఎంత దూరంగా ఉన్నాయి అన్నది చూస్తారు. ఎందుకంటే ఆ ఎక్సో ప్లానెట్స్ కి నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ అది నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నీరు ఆవిరైపోతుంది.
అదే నక్షత్రానికి దూరంగా ఉంటే ఆ నీరు గడ్డగట్టేస్తుంది. నీరు అనేది మనకి ద్రవ రూపంలో ఉంటేనే వాటిని మనం వాడుకోగలం. అలా ఉన్న గ్రహ ప్రదేశాన్నే హ్యాబిట్వల్ జోన్ అని అంటారు, లేదా గోల్డిలాక్స్ జోన్ అని అంటారు. అలా ఉన్న గ్రహం సైజ్ కూడా చాలా ముఖ్యం. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నక్షత్రం సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్న నక్షత్రం సూర్యుడు. ఆ సూర్యుడు 4.5 బిలియన్ సంవత్సరాల నుండి స్థిరంగా ఉండడం వల్లే మన భూమి ఇంకా సురక్షితంగా ఉంది. మన భూమి నుండి చాలా దగ్గరగా ఉన్న మన భూమి లాంటి ఎక్సోప్లానెట్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. 2016లో హార్ప్స్ అనే టెలిస్కోప్ తో ప్రాక్సిమా బి అనే ఒక ఎక్సోప్లానెట్ ని కనుగొన్నారు. ఇది మన భూమికి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే 9,46,000 కోట్ల కిలోమీటర్లు. ఈ గ్రహం హ్యాబిచువల్ జోన్ లోనే ఉంది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంచురీ. అయితే రీసెంట్ గా ఎస్ప్రెసో అనే ఇంకో టెలిస్కోప్ తో చూసినప్పుడు ఆ గ్రహం భూమి కన్నా 17% పెద్దదని తేలింది. జీవం బ్రతకడానికి నక్షత్రం నుండి సరైన దూరం, సరైన కక్ష ఉన్నాయి అని చెప్పారు. మనం ఇల్లు మారదాం అని అనుకున్నప్పుడు మన ఇంటి కన్నా మంచి ఇల్లు పక్క వీధులు దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో మన సైంటిస్ట్స్ కూడా అంతే ఆనందం వేసింది. మనం అక్కడికి కొన్ని సంవత్సరాల్లో సూపర్ సోనిక్ ట్రాన్స్పోర్టింగ్ స్పేస్ షిప్స్ ని తయారు చేసి జనాల్ని అక్కడ తీసుకుని వెళ్ళవచ్చు అని అనుకున్నారు. కానీ అదే సంవత్సరంలో ఊహించిన దెబ్బ ఒకటి తగిలింది. ఆ ప్రాక్సిమా సెంచురీ నుండి ఒక పెద్ద మంట వెలువడింది. దాని నుండి వచ్చిన రేడియేషన్ ప్రభావం ప్రాక్సిమా బి పై ఎంత పడిందంటే సూర్యుడి నుండి మనకు వచ్చే యూవీ రేస్ కన్నా 4,000 రెట్లు ఎక్కువ రేడియేషన్ వచ్చింది. ఈ రేడియేషన్ వల్ల ఆ ప్రాక్సిమా బి అనే గ్రహంపై జీవం అనేది ఉంటే అది పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. మళ్ళీ పుట్టే అవకాశం కూడా లేదు అని చెప్పారు. ఇప్పటి వరకు సైంటిస్ట్స్ మనిషి నివసించడానికి మన భూమి కన్నా యోగ్యమైన 24 గ్రహాలని కనుగొన్నారు. వాటి మీద విస్తృతంగా రీసెర్చ్ ని చేస్తున్నారు. అక్టోబర్ 2021లో మరో కొత్త టెలిస్కోప్ ని లాంచ్ చేసే పనిలో మన సైంటిస్ట్స్ ఉన్నారు. ఇది మామూలు టెలిస్కోప్ కాదు. దీని పేరు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఒక గ్రహంపై ఉన్న నీటి నిల్వలనే కాకుండా దాని చుట్టూ ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని, వాతావరణ స్థితిగతులను కూడా మనకు తెలియజేస్తుంది. అదే కనుక రెడీ అయితే ఎన్నో అంతరిక్ష ప్రశ్నలకి మనకి సమాధానాలు దొరుకుతాయి. అయితే ఇన్ని కోట్ల గ్రహాల్లో ఎక్కడో ఒక చోట లైఫ్ ఉండొచ్చు అని అనుకోవడమే తప్ప సరైన ప్రూఫ్ అనేది లేదు. మనం చూసిన 10 గ్రహాల్లో ఒక దాంట్లో జీవం ఉంటే కోట్లో ఎన్ని ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా కూడా అక్కడ మనం బ్రతకగలం అనే గ్యారంటీ అయితే లేదు. కానీ భూమి మీద ఆల్రెడీ మనం బ్రతుకుతున్నాం. భూమి అనేది మనకు చాలా స్పెషల్. ఈ భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల జీవరాశుల్లో మనిషి అనేవాడు ఇంకా స్పెషల్. ఎందుకంటే ఉన్న జీవరాశులన్నింటిలోనే మనం మాత్రమే బుద్ధిని ఉపయోగించి బ్రతుకుతున్నాం. కొన్ని విషయాల్లో జంతువులే మనకన్నా బాగా ఆలోచిస్తాయి అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ భూమిని వదిలేసి మనం వేరే గ్రహానికి వెళ్ళినా మన వంకర బుద్ధి మారినంత వరకు ఎన్ని గ్రహాలు మారినా ఉపయోగం ఉండదు. ఒక్కసారి గడిచిన 500 సంవత్సరాలని రీకాప్ చేసుకోండి. మొఘలాయిలు, గ్రీకులు, నవాబులు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్, డచ్ ఇలా ఎంతో మంది మనల్ని బానిసలుగా చేశారు. ఎన్నో కొల్లగొట్టారు, దోచుకున్నారు. అన్నిటిని దాటి అంతమందితో యుద్ధాలు చేసి మన స్వాతంత్రం తెచ్చుకున్నది మన హ్యాపీగా ఉండడానికి, కానీ మనలో మనం కొట్టుకొని చావడానికి కాదు. ఈ హ్యాపీనెస్ ని హ్యాపీగా ఉంచండి. ఏ కష్టం లేకుండా, లేని కష్టాలు తీసుకొని నెత్తిని పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవించి సంతోషంగా బ్రతకండి. ప్రస్తుతం ఇంతకు ముందు కన్నా మనం నిజంగా స్వర్ణయుగంలో ఉన్నట్టే. మనిషి జీవితం చాలా గొప్పది. సో ఈ స్పెషల్ లైఫ్ ని సంతోషంగా బ్రతికి సంతృప్తిగా చనిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.